హాయ్ ఎవరీవన్ ఫ్రెండ్స్, మీ అందరి కోసం అది లేటెస్ట్గా ఒక మంచి ఎర్నింగ్ అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మనకైతే జెన్యున్గా అయితే పేమెంట్ అయితే ఇస్తున్నారు. సో అండ్ పేమెంట్ ప్రూఫ్ కూడా మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ అప్లికేషన్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి అండ్ ఈ అప్లికేషన్ నుంచి అయితే ఏ విధంగా మనీ అనేది ఎర్న్ చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో చూసుకోవచ్చు, మీకైతే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకైతే సైన్ అప్ బోనస్ కాను 25 రూపీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఈ సైన్ అప్ బోనస్ మీకు కావాలని కూడా తప్పకుండా మన డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీరు కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకైతే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి చూడొచ్చు, మీరైతే అంతకుముందు రిజిస్టర్ అయినట్లయితే లాగిన్ ఉంది కదా. సో లాగిన్ మీద క్లిక్ చేసి మీరైతే మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీరైతే కొత్త వాళ్ళు అయినట్లయితే ఒక చూడొచ్చు, రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా. సో రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. సో రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మనకు అనేది ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఆ పేజ్లో వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది. నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అయితే అడగడం అయితే జరుగుతుంది. సో ఇవన్నీ మీరు ఇచ్చేసాక మీరు సబ్మిట్ క్లిక్ చేస్తారు కదా. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మీకు అనేది ఈ విధంగా అయితే పేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరైతే ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి వచ్చేసి ఇక్కడ ఓటీపీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఓటీపీని ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ ఉంది కదా. సో సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు అనేది వచ్చేసి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు, నేను ఒకసారి అప్లికేషన్ కూడా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఓకేనా. సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ అప్లికేషన్ వల్ల మనకి యూజెస్ ఏంటి అండ్ ఈ దాంట్లో మనమైతే మనీ ఏ విధంగా ఎంజాయ్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ప్రతి ఒక్కటైతే మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే మీరైతే ఒక విషయం అండి, మీ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఓకే, ఎందుకంటే మీకు స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మనకైతే ఓపెన్ చేయగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరిగింది కదా. సో మనం అనేది ఫస్ట్ వచ్చేసి నేను ఏ విధంగా మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఈ అప్లికేషన్ యొక్క యూజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు, ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా. సో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏం లేదు, మీ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా. సో ఇక్కడ ప్రొఫైల్ సెక్షన్ ఉంది కదా. సో ఈ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసి మీరైతే మీ ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే 100% కంప్లీట్ చేస్తారో వాళ్ళకే మనకైతే పేమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో మీరు మొత్తం 100% అయితే ప్రొఫైల్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ప్రొఫైల్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద అంటే మీరు కామెంట్ చేయండి. దాని ప్రకారం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకోవచ్చు, దీంట్లో ఉన్నట్టు ప్రతి ఒక్క ఆప్షన్ అయితే మీరైతే చూసుకోవచ్చు. సో చూడొచ్చు, ఇక్కడ ఇంకో విషయం అండి. ఓకేనా. ప్రొఫైల్ సెక్షన్ తప్పనిసరిగా మీరైతే 100% అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. 100% కంప్లీట్ అయిపోయాక మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, సో చూడండి, మీరైతే 100% కంప్లీట్ చేసినందుకు గాను మీకైతే మనీ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. సో వాళ్ళు ఎంత ప్రొవైడ్ చేస్తారు అంటే నేను ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూడండి, వాళ్ళు వచ్చేసి 0. సంథింగ్ కొన్ని పాయింట్స్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అంటే 0.20. ఓకేనా. అంటే 20 పైసా అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ప్రొఫైల్ సెక్షన్ కంప్లీట్ చేసినందుకు గాను. సో ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి అది. అండ్ ఇంకో మనం మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి ఇంకో సెకండ్ పాయింట్ వచ్చేసి చెప్తాను. సో సెకండ్ పాయింట్ ఏం లేదు. సో దీంట్లో వచ్చేసి మనమైతే ఏదైనా ఒక పోస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో దీంట్లో అంటే నేను పోస్ట్ అంటే ఏ విధంగా చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో గ్రూప్లో మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీరైతే షేర్ చేస్తారు కదా. సో అదేవిధంగా సో ఈ అప్లికేషన్లో కనుక చూసుకున్నట్లయితే సేమ్ అదే విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఏంటి అంటే, నేను ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేస్తాను. నాది యూట్యూబ్ కాబట్టి సో నేను యూట్యూబ్ తరపున ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసేసి దాంట్లో అయితే నేను నా యూట్యూబ్ సంబంధించిన లింక్స్ అండ్ థంబ్నెయిల్స్ అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓకేనా. మీరు ఆ విధంగా కొటేషన్స్ అని ఉంటాయి, లవ్ కొటేషన్స్ కానీ సంథింగ్ కొన్ని కొటేషన్స్ అయితే ఉండడం జరుగుతుంది కదా. సో మీరైతే ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానిలో మీరైతే పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్కి గాను వీళ్ళైతే మనీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒక పోస్ట్ చేస్తారు కదా, ఆ పోస్ట్ చేసినందుకు గాను 0.10 పైసా సంథింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు వచ్చే సెకండ్ పాయింట్, మనం ఒక పోస్ట్ చేసినందుకు గాను దీంట్లో నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో నా దాంట్లో చూసుకున్నట్లయితే ప్రొఫైల్ సెక్షన్ కంప్లీట్ చేసినందుకు గాను 0.20 అండ్ ఒక పోస్ట్ చేసినందుకు గాను 0.10 పైసా అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా పోస్ట్ చేయగానే చూడొచ్చు, మనమైతే ఒక పోస్ట్ అయితే చేస్తాం కదా. సో నేను అది కూడా చూపిస్తాను ఒకసారి, ఏ విధంగా పోస్ట్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో అది కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో 3 డాట్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఫోటోస్ అని ఉంది కదా. సో ఫోటోస్ అని క్లిక్ చేయగానే మీకు అనేది ఇక్కడ చూడొచ్చు, మీరైతే ఫోటోస్ అయితే ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా. సో ప్లస్ గుర్తు పైన క్లిక్ చేసి క్రియేట్ ఆల్బమ్ పైన ఇక్కడ ఉంది క్రియేట్ ఆల్బమ్ నేమ్ ఇచ్చేసి అండ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి ఒక ఫోటో అయితే మీరైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఈ అప్లోడ్ చేశాక ఎవరైతే ఈ ఫోటో చూస్తారో వాళ్ళు లైక్ చేస్తారు కదా, లైక్ అని కింద కామెంట్ చేస్తారు కదా. సో లైక్ చేసినందుకు గాను కామెంట్ చేసినందుకు గాను మనీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఫోటోసే కాదు అండ్ వీడియోస్ కూడా మనమైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఓకేనా. సో బ్యాక్ వచ్చేసి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి. ఓకేనా. చూడండి, ఇక్కడ ఫోటోస్ ఉంది అండ్ గ్రూప్స్ కూడా ఉంది. ఓకేనా. ఇక్కడ గ్రూప్స్ కూడా ఉంది కదా. సో ఈ గ్రూప్స్ అనే క్లిక్ చేయగానే మనకు వచ్చేసి కొన్ని గ్రూప్స్ అయితే చూపెట్టడం అయితే జరుగుతుంది. ఒకసారి సర్వర్ కొంచెం బిజీగా ఉండొచ్చు, మేబీ సర్వర్ కొంచెం ప్రాబ్లం ఉంది. సో దానివల్ల కొంచెం చూపించట్లేదు. సో చూద్దాం ఒకసారి. ఓకేనా.
సో చూడొచ్చు ఇక్కడ గ్రూప్స్ ప్రకారం ఒక నిమిషం ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు చూడొచ్చు ట్రిక్స్ ఫర్ అవర్ అని చెప్పేసి 9 మెంబర్స్ అయితే నా గ్రూప్లో అయితే ఉండడం అయితే జరిగింది. సో చూడండి ఆ విధంగా కొన్ని గ్రూప్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ గ్రూప్స్ అంటే ఎందువల్ల ఉపయోగపడతాయంటే, సో ఈ గ్రూప్లో కనుక మనమైతే జాయిన్ అయినా కూడా, మనం ఒక గ్రూప్ క్రియేట్ చేసి మన గ్రూప్లో కూడా జాయిన్ అయినా కూడా వాళ్ళైతే లైక్ చేయడం అనేది, కామెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల కూడా మనమైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనకైతే గ్రూప్ సెక్షన్ అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయి కదా, సో అవి అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది. సో దానివల్ల కూడా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో గ్రూప్ ఏ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ చూడొచ్చు క్రియేట్ గ్రూప్ అనేది కదా, సో క్రియేట్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి మీరైతే ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో చూడొచ్చు ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. సో మొత్తానికి అయితే దీంట్లో అన్ని ఆప్షన్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. సో టైం సరిపోదు. సో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఫస్ట్ పాయింట్ ఏ విధంగా మనీ ఏం చేయాలి అండ్ సెకండ్ పాయింట్ ఏ విధంగా మనీ ఏం చేయాలని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది కదా. సో ఈ అప్లికేషన్ గురించి నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ అప్లికేషన్లో కనుక చూసుకున్నట్లయితే ఏం లేదు, జస్ట్ సింపుల్గా ఏంటి అంటే మనకు వచ్చేసి ఒక ఫేస్బుక్, ఒక వాట్సాప్ లాగానైతే ఉపయోగపడుతుంది. ఇదైతే ఒక ఫేస్బుక్లో మనమైతే ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తామో అండ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తామో, ఎవరైతే ఫాలోవర్స్ పెంచుకుంటారో, సో కాకపోతే ఫేస్బుక్ మనీ అయితే ఇవ్వదు. కాకపోతే ఈ అప్లికేషన్ వచ్చేసి మనమైతే ఫాలోవర్స్ పెంచుకున్నా అండ్ లైక్స్ వచ్చినా కూడా అండ్ కామెంట్స్ వచ్చినా కూడా మనకైతే మనీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో చూసుకున్నట్లయితే సేమ్ లైక్ ఫేస్బుక్ లానే ఉంటుంది. సో కాకపోతే దాంట్లో మనీ అయితే ఇవ్వరు, ఎందుకంటే పోస్ట్ చేస్తాం కానీ మనీ అయితే ఇవ్వరు. కాకపోతే ఈ అప్లికేషన్లో చూసుకున్నట్లయితే సో మనమైతే పోస్ట్ చేసినందుకు గాను, కింద కామెంట్ చేసినందుకు గాను, కింద లైక్ చేసినందుకు గాను మనకైతే మనీ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ మనీని ప్రొవైడ్ చేస్తారు కదా, మనమైతే దాన్ని యూజ్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను ఒకటి. ఓకేనా. సో చూడొచ్చు దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ వచ్చేసి 400 రూపీస్ అయితే ఉండడం జరిగింది. సో మీరు కూడా ఈ విధంగా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఒక విషయం అండి, ఇంకోటి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక్కడ మనీ గుర్తు కనిపిస్తుంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తున్నాను. సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనీ గుర్తుంది కదా, సో మనీ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇంకో విషయం అంటే దీంట్లో నుంచి మనీ ఎర్న్ చేసిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి దీంట్లో. చూడొచ్చు ఒకసారి టాప్ 7 వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన మనీ ఎర్నింగ్స్ అండ్ వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా. సో అండ్ ఇంకో విషయం అండి, గ్రూప్స్ కూడా ఉంది కదా, సో గ్రూప్స్లో సంబంధించిన వాళ్ళు మనీ అయితే ఎర్న్ చేస్తారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఓకే, మనమైతే ఏ విధంగా ఎర్న్ చేయాలని చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో చూడొచ్చు నా దగ్గర వచ్చేసి 0.30 అయితే మనీ అయితే ఉండడం జరిగింది కదా. సో దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటి అంటే మీరైతే ప్రొఫైల్ సెక్షన్ని తప్పనిసరిగా 100% అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో 100% కంప్లీట్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఇక్కడ చూడొచ్చు పేమెంట్ ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోవచ్చు మనం అది కూడా. సో చూడండి దీనిలో చదువుకోవచ్చు మీరు, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కాకుండా దీనిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో అవి కూడా మీరు చదువుకోవచ్చు. మేక్ పేమెంట్ ఒక 100 రూపీస్ అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. ఓకేనా. మినిమం ఎర్నింగ్స్ ఆఫ్ 100 రూపీస్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకో విషయం అంటే దీంట్లో వచ్చేసినట్లయితే మనకైతే ఫస్ట్ 6th ఎవ్రీ మంత్. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు మనం ఫిబ్రవరి స్టార్ట్ అవుతుంది కదా, ఫిబ్రవరి ఇప్పుడు ఫస్ట్ 2 నుంచి 6th వరకు వీళ్ళైతే పేమెంట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో 6th డేట్ దాటాక వీళ్ళైతే పేమెంట్స్ ఇవ్వరంటారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిందే. సో నెక్స్ట్ మంత్ మనం ఫస్ట్ టు 6th వరకు వెయిట్ చేయాల్సింది. ఓకేనా. సో ఈ విధంగా మంత్లీ ఫస్ట్ వీక్లో వీళ్ళైతే మనీ అయితే పేమెంట్ అయితే చేస్తామని చెప్పేసి క్లారిటీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఒకవేళ కనుక 25 రూపాయల బోనస్ పాయింట్స్ కావాలి అనుకుంటే తప్పకుండా మీరైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరైతే బోనస్ పాయింట్స్ అయితే గెలుచుకోవచ్చు. ఓకేనా. సో పేమెంట్ ప్రూఫ్ అయితే పక్కా ఇస్తున్నారు, కావాలంటే పేమెంట్ ప్రూఫ్ నేను చూపిస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు 400 రూపీస్ అయితే పేమెంట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది మన పేమెంట్ కాదు, వేరే ఫ్రెండ్ పేమెంట్. కాబట్టి మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసేసి దీన్ని మీకోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో పేమెంట్ అయితే పక్కా ఇస్తున్నారు. సో మీరైతే యూజ్ చేసుకొని మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో మీరైతే ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోయి మిగతా వీడియోస్ కూడా చూసి మీరైతే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.